అయితే ఇక్కడ చూడటానికి పైకి వచ్చాంలే కానీ పైన ఇక్కడ టెంట్ వేద్దామని ఇది మొత్తం తవ్వేసి ఉంది. ఇక్కడ టెంట్ వేసినా ఈ ఆన ఊడిని ఎత్తున కూడా పడతాయి రాళ్ళు అవి. ఇదిగో కరెక్ట్గా ఎడ్జుల్లో ఉన్నాం మేము. మన క్యాంపింగ్ అక్కడైతే ప్లాన్ చేస్తున్నాం అనమాట. హలో ఫ్రెండ్స్, నేను మీ అంట సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. వర్షాలు ఫుల్గా పడుతున్నాయి అన్నమాట. ఈరోజే కొంచెం వర్షం తగ్గినట్లు అలా అనిపించింది. ఇప్పుడైతే మీకు కనపడుతుందో లేదో కానీ అటు సైడ్ ఒక గుట్ట కనపడుతుంది, పెద్ద కొండ. ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. నేను మా ఫ్రెండ్ కోటి ఉన్నాడు, వాడు నేను కలిసి సరదాగా ఈరోజు కలిసాము. వాతావరణం చాలా బాగుంది కదరా, ఎక్కడికన్నా వెళ్దామంటే అనుకోని క్యాంపింగ్ వీడియో ఇది. చాలా రోజులైంది క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు. నేను ఫస్ట్ క్యాంపింగ్ వీడియో చేసి ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తున్నప్పటికీ అటు ఇటుగా ఒక 2 నెలల లోపు అవుతుంది అనమాట. అంత లాంగ్ అయిందనమాట. ఇప్పుడైతే మనం ఎర్రమాడ దాకా వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఎన్నవెల్ ఎంట్రీ అన్నమాట. ఇది ఇప్పుడు కనపడే దగ్గరికి మనం అయితే వెళ్తాం అన్నమాట. కాలం మొత్తం వాటర్ లేవు. నేను చిన్నప్పుడు మా ఖమ్మంపాడులో ఉన్నట్లు ఉందన్నమాట ఈ ఊర్లో ఇప్పుడు. ఎందుకంటే నేను ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా నాకు నా చిన్నతనమే గుర్తొచ్చింది. ఈ ఫోన్లు ఉండేవి కాదు, ఎక్కడో ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది, లేకపోతే కాయిన్ బాక్స్లు ఉండేవి. ప్లస్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గరే ఉండేవాళ్ళం. క్రికెట్ అని, కిల్లా అని, సబ్జా అని అట్లా ఉండేవి అన్నమాట. ఇప్పుడు అంతా ఫోన్లు వచ్చేసి టెక్నాలజీ పెరిగేసరికి రిలేషన్స్ తగ్గిపోయినాయి, స్నేహాలు తగ్గిపోయినాయి, పాత రోజులన్నీ మర్చిపోయాయి అన్నమాట. ఈ నేచర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంత పచ్చదనం, ఇంత ప్రశాంతత. మేము మాటలాగా చెప్తున్నా, నాకు విలేజ్లు అంటేనే ఇష్టం. వాటర్ తీసుకొని వెనక్కి వద్దాం. ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు బోర్ వాటర్ తాగి. మొత్తం బురదతో నిండిపోయాడు. మొత్తం బురదే ఉంది. మా అవతారాలు ఇవి, నా కాళ్ళు ఇలా ఉన్నాయి. ఇప్పుడైతే క్యాంపింగ్ అక్కడ అనుకుంటున్నాం. ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా ఉండదు కదా. సో దిస్ ఈస్ ద న్యాచురల్ ఏసీ.
నీకు ఆ మూత వేసిన తర్వాత 2-3 విజువల్స్ ఇట్ట ఇయ్యి. మా ఊరికి ఇవాళ ఏదో అయిందండి, అన్నీ వారేస్తుండవు. కారం దాటం ఆ శాతం మర్చిపోయింది. ట్రై చేయా ఎలా ఉందో. చండాలంగా ఉందిరా. నిమ్మకాయ తినాల, ఇంట్లో ఎనర్జీని పెంచేది, బ్లడ్లో ఏమన్నా ఉన్నా ప్యూరిఫై చేసేది నిమ్మకాయ. పోయినా ఇది ఒకళ్ళు చెప్పారు నాకు, చికెన్ కర్రీలో కారం వేయకుండా చికెన్ కర్రీ చేసుకొని దాంట్లో బూందీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందని చెప్తారు. నిజం బాగుంది, టేస్ట్ ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్. ఫ్రెండ్షిప్ లాస్ 50. టోటల్ గా ప్రెసెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. సింప్లీ సిట్టింగ్, ఈటింగ్, ప్లేయింగ్. ఒకసారిగా వాతావరణం అయితే మారిపోయింది, ఫుల్గా అయితే మబ్బు పట్టేసింది, చీకటిగా అయిపోయింది మొత్తం. జస్ట్ ఈ 10 నిమిషాల్లోనే ఇలా అయిపోయింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. మేము అవన్నీ లోపల పెట్టుకొని తింటా ఉన్నాం, వాతావరణం మారిపోయింది, ఫుల్ గాలి అయితే వస్తుంది, ఫుల్గా అయితే మబ్బు పడుతుంది. తొందరగా మనం ప్యాకప్ చేసుకోవాలి, ఇక ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్లో వాన పడితే మామూలుగా ఉండదు. అదీగాక మనకి రోడ్డు చూసారు కదా నాకు ఎలా ఉంది, ఎంత దారుణంగా ఉంది, ఇంకా దానికి డబల్ అవుతుంది అన్నమాట. అందుకే తొందరగా అయితే వెళ్ళిపోవాలి. బాగా గాలిదుమ్మ అయితే వస్తుంది, మబ్బు మీకు కనపడుతూ ఉండొచ్చు, ఫుల్గా అయితే పట్టేసింది అన్నమాట. మనమైతే ఇక ప్యాకింగ్ చేసేసుకుందాం. ప్యాకప్కి రెడీ అయిపోయాం, అన్నీ సదరేసుకున్నాం అన్నమాట. ఇంకొక గంట ఉండాలని ఉంది కానీ వాతావరణం మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ముగ్గు పట్టేసింది. ఈ బ్లాక్లో మీకు అర్థం అవుతూ ఉండాలి ఎంత దారుణంగా ముగ్గు పట్టిందో. మాకోటి నేను మామూలుగా ఉండదురా, ఇక్కడ ఉంటే వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరుతున్నాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో, అందుకంటే డబుల్ అయింది వర్షం పడితే. ఇది అసలు ఎంత బ్లాక్ అయిపోద్దని మేము అనుకోలేదు, 10 నిమిషాల్లో బ్లాక్ అయిపోయింది.